డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ రెండు ఒకటే. దీన్నే మనం తెలుగులో వేరుచేత సిద్ధాంతం అని అంటాం. సో వేరుచేత సిద్ధాంతం అనగా ప్రభుత్వం చేసిన చట్టాలలో ఏదైనా భాగం కానీ, నియమం కానీ, నిబంధన కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ అంశాన్ని మాత్రమే, అంటే ఏదైతే అంశం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందో ఆ అంశాన్ని మాత్రమే వేరు చేసి అది చెల్లదు అని న్యాయస్థానాలు ఇచ్చే తీర్పునే వేరుచేత సిద్ధాంతం అని, లేదా దీన్ని ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని లేదా డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ అని అంటాం. అంటే ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలలో మనకు అనేక క్లాజులు కానీ, అనేక సెక్షన్లు కానీ, లేక అనేక భాగాలు కానీ ఉంటాయి. సో అందులో ఆ చట్టం ఏదైతే ఉందో అంత కరెక్ట్గా ఉండి కేవలం ఏదైనా క్లాజ్ కానీ, ఏదైనా సెక్షన్ కానీ, ఏదైనా భాగం కానీ, ఏదైనా నిబంధన కానీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంటే కేవలం ఆ అంశాన్ని మాత్రమే చెల్లదు అని చెప్పి మిగతా చట్టమంతా చెల్లుతుంది అని న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని అంటాం. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకున్న బెస్ట్ ఒక కేస్ స్టడీ ఉంది. అదే ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్. ఇది 1950లో జరిగినటువంటి కేస్. సో ఇందులో 1950లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. ఆ చట్టం పేరే పీడీ చట్టం. పీడీ యాక్ట్ 1950లో వచ్చింది. ఈ పీడీ యాక్ట్ ప్రకారం ఏకే గోపాలన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ టైంలోనే ఈ పీడీ చట్టాన్ని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయడం జరిగింది. సో న్యాయస్థానం ఈ పీడీ చట్టాన్ని ఎగ్జామిన్ చేసి ఈ పీడీ చట్టం అనేది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఏమీ లేదు, ఈ పీడీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 14 ఏదైతే ఉందో ఇదొక్కటి మాత్రమే ప్రాథమిక హక్కులను వైలేట్ చేసే విధంగా ఉంది కాబట్టి సెక్షన్ 14 మాత్రమే చెల్లదు, మిగతా చట్టం అంతా కూడా చెల్లుతుందని ఈ కేసులో భాగంగా న్యాయ వ్యవస్థ తీర్పునివ్వడం జరిగింది. సో ఇది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. అంటే ప్రభుత్వాలు చేసినటువంటి చట్టంలో ఏదైనా ఒక కొంచెం లేదా ఒక చిన్న భాగం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంటే మొత్తం చట్టాన్ని కొట్టివేయకుండా జస్ట్ ఆ చిన్న అంశాన్ని లేదా ఆ చిన్న భాగాన్ని లేదా చిన్న క్లాజ్ ఏదైతే ఉందో లేదా చిన్న సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొట్టివేసే తీర్పు ఏదైతే ఉందో దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, దీన్నే తెలుగులో గ్రహణ సిద్ధాంతం అని అంట. గ్రహణ సిద్ధాంతం అనగా ప్రభుత్వాలు చేసిన చట్టంలోని ఏవైనా అంశాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ అంశాలను తొలగించే వరకు ఆ చట్టాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలి అని న్యాయ వ్యవస్థ ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉందో దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని అంటాం. తెలుగులో దీన్నే గ్రహణ సిద్ధాంతం అని అంటాం. అంటే ప్రభుత్వాలు చేసినటువంటి చట్టంలో ఏవైనా అంశాలు ప్రాథమిక హక్కులను వైలేట్ చేసే విధంగా, ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేసే విధంగా ఉంటే మొత్తం చట్టం ఏదైతే ఉందో దీన్ని కొట్టివేయకుండా దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం. అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలను ఆ చట్టంలోంచి తొలగించే వరకు, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలను ఆ చట్టం నుంచి తొలగించే వరకు ప్రభుత్వాలు చేసినటువంటి ఆ చట్టాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం. అంటే మొత్తం చట్టాన్ని కొట్టివేయకుండా దాన్ని టెంపరీగా ఇన్యాక్టివ్ చేయడం. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక చట్టం నుంచి మళ్ళీ తొలగిస్తే మరి ఆ చట్టం అనేది యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని అంటాం. భారత రాజ్యాంగంలోని 13వ ఆర్టికల్ 2 టైప్స్ ఆఫ్ లాస్ గురించి చెప్తుంది. అవి ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. ఆర్టికల్ 13 సబ్సెక్షన్ 1 ఏమో ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే రాజ్యాంగం అమలు కాకముందున్న చట్టాల గురించి. ఆర్టికల్ 13 సబ్సెక్షన్ 2 ఏమో పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత చేసిన చట్టాల గురించి చెప్తాయి. అయితే ఆర్టికల్ 13 సబ్సెక్షన్ 1 ద్వారా డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనే 2 సిద్ధాంతాలు వచ్చాయి. ఈ రెండింటి గురించి కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వివిధ సందర్భాల్లో డిఫరెంట్ కేసెస్ లో భాగంగా ఇండియన్ జ్యుడిషియరీ సుప్రీం కోర్టు వీటిని గుర్తించి రూపొందించింది. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీని డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ అని కూడా అంటారు. దీని అర్థం ఏంటంటే సపరేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చట్టంలో 10 ప్రొవిజన్స్ ఉన్నాయనుకుందాం. వాటిలో 10th ప్రొవిజన్ ఒకటి ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఉంది, మిగిలిన 9 ప్రొవిజన్స్ సరిగానే ఉన్నాయి.
అలాంటప్పుడు ఆ చట్టంలో తప్పుగా ఉన్న ఒక ప్రొవిజన్ రద్దు చేసి మిగిలిన 9 ప్రొవిజన్స్ ని ముందులాగానే అమలు చేస్తారు. సో ఎప్పుడైనా ఏ చట్టమైనా దానిలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని కరెక్ట్ గానే ఉండి ఏవైనా కొన్ని ప్రొవిజన్స్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఉంటే ఆ చట్టం మొత్తాన్ని రద్దు చేయకుండా కేవలం తప్పుగా ఉన్న ప్రొవిజన్ రద్దు చేస్తారు. దీనినే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ కేవలం పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ మాత్రమే